2 జనవరిలు అయిపోయినాయి, ఇంకా 2 జనవరిలు మిగిలినాయి. 3వ జనవరి తర్వాత రప్ప రప్ప. రా ఏం చేయలేట్రా? మీ ఇంట్లో పెన్షన్ మా నాన్నమ్మకి 4000, మా వికలాంగ తమ్ముడికి 6000 వస్తుంది కదా. మరి తల్లికి వందనం, మా వదిన 3 పిల్లలకి 15000 పడింది కదా. మరి ఉచిత సిలిండర్లు, డోర్ డెలివరీ చేశారు కదా. మరి కరెంటు బిల్లులు, ట్రూ అప్ భారం దించి బిల్లుల భారం తగ్గించారు కదా. మరి ప్రభుత్వ ఉద్యోగాలు, 16000 టీచర్ల పోస్టులు, 6000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు కదా. మరి పెట్టుబడులు, టీసీఎస్, కార్డ్నిజెట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు లోకేష్ తీసుకొచ్చాడుగా. మరి పల్లెల పరిస్థితి? వైసీపీ హయాంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని 1వ స్థానానికి పవన్ కళ్యాణ్ తెచ్చాడుగా. మరి రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో చంద్రబాబు కడుతున్నారు కదా. మరి పోలవరం శరవేగంగా పనులు జరుగుతున్నాయి కదా. మరి అన్నార్థుల ఆకలి, అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే పేదోడి కడుపు నింపుతున్నారు కదా. మరి లా అండ్ ఆర్డర్ తప్పు చేసిన తుక్కు రెక్కొట్టి నేరం చేయాలంటే వణుకు పుట్టేలా వీధుల్లో ఊరేగిస్తున్నారు కదా. పని పథకం పాలనలో రాష్ట్రం దూసుకుపోతుంటే మరి రపారపా ఎందుకురా? అన్న అధికారంలోకి రావాలి కదా. అన్న అధికారంలోకి రావాలా? ఆంధ్ర అభివృద్ధిలో నడవాలా?